మా హలో, అరే లేచావా? క్లాస్కి టైం అవుతుంది, లేచావా? అరే బద్దకస్తుడా, లేచావా లేదా? జస్ట్ బ్యాడ్ డ్రీమ్ అంతే. మళ్ళీ వచ్చాయా నువ్వు నీ బ్యాడ్ డ్రీమ్స్? క్లాస్లో కలుద్దాం, రెడీ అయ్యిరా. సరే, క్లాస్లో మీట్ అవుదాం. బా, అమ్మేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? క్లాస్కి టైం అవుతుంది, తర్వాత కాల్ చేద్దాంలే. Shared dreaming is the idea that two or more people can share the same dream environment, and those people are emotionally close, such as a parent-child or a couple. ఏంట్రా అసలు ఈ క్లాసెస్? చాలా హెడేక్గా ఉంది. ఈరోజు క్లాస్ బంక్ కొడదామా? సరే, బయటికంటే ఎక్కడికి వెళ్దాం మరి? బీచ్కి వెళ్దామా? సరే, వెళ్దాం. బీచ్ తర్వాత మాల్కి వెళ్దామా? మా ఫ్రెండ్స్ అడిగితే నా గర్ల్ ఫ్రెండ్ చికెన్ కర్రీ పెట్టిందని అట్లీస్ట్ చెప్పాను. ఈమె ఒకటి మార్నింగ్ నుంచి కాల్ చేస్తుంది. చా, సరే ఫ్రెష్ వచ్చి కాల్ చేద్దాం. హలో, అరే ఫ్రెష్ అప్ అయిపోయావా? నువ్వు? అయ్యా, ఏం చేస్తున్నావు అయితే? ఏముంది, ఫుల్ టైర్డ్ అయిపోయా. ఇంకేంటి? అవును, నేను కూడా చాలా అలసిపోయాను ఈరోజు. హలో, అరే పడుకునిపోయినట్టున్నాడు వీడు. సరే, అమ్మలో ఉందేంది? హలో నాన్న, అరే మీ అమ్మ అన్నిసార్లు కాల్ చేసినప్పుడు ఒక్కసారి లిఫ్ట్ చేయొచ్చు కదరా? ఏమైంది? మీ అమ్మ హార్ట్ పేషెంట్ అని తెలుసు నీకు. రోజంతా నీ మీద దిగులు పెట్టుకుంది. నువ్వేమో బాధలో ఉన్నావని ఒకసారి కాల్ లిఫ్ట్ చేస్తుంటే అయిపోయేది కదా. నిన్న మీ అమ్మకి ఏదో కల వచ్చిందని కంగారు పడిపోయి బెంగ పెట్టేసుకుంది. నీకేదో అయిందని, ఆ కల్లో యాక్సిడెంట్ అయిందేమో, నువ్వేదో బాధలో ఉన్నావని ఒకసారి కాల్ లిఫ్ట్ చేస్తుంటే అయిపోయేది కదరా.
వాడికి ఏదో అయిపోయింది, నా కొడుకు ఏదో అయ్యింది. వాడితో మాట్లాడాలి ఒకసారి. ఏమైంది శ్వేత, ఏమైంది? ఇవన్నీ నాకేదో కళ్ళు వచ్చిందండి. వాడికి ఏదో అయిపోయినట్టు, యాక్సిడెంట్లో వాడి కళ్ళన్నీ ఎర్రగా అయిపోయాయి. అసలు వాడికి ఏదో అయిపోయి వాడు ఎటో ఆలోచిస్తూ వెళ్ళిపోతున్నాడండి. పైగా వారం అయింది వాడితో మాట్లాడక. ఒకసారి మాట్లాడాలి. వారం పైనే అవుతుంది వాడితో మాట్లాడలేక. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? సాయంత్రం ఫ్రీ అయ్యి కాల్ చేస్తాడులే. లేదండి, వాడు కాల్ ఎత్తట్లేదు అసలు. లిఫ్ట్ చేయరా. నీకేం కాలేదు కదరా? సరే అయిపోయింది, ఏదో అయిపోయింది. నువ్వు ఇంటికి రా, ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. సరే నాన్న, వస్తున్నా. అమ్మ ఎన్నిసార్లు ఫోన్ చేసింది. అరే అరుణ్, మన లైఫ్లో అమ్మంటే ఒక దేవత, నాన్న అంటే మన సూపర్ హీరో. కానీ సడన్గా ఏమవుతుందేమో తెలియదు, కానీ అప్పటిదాకా మాటలు నేర్పించిన అమ్మ మాటలు ఒక్కసారి బోర్ కొట్టేస్తే మన చేయి పట్టుకుని నడిపించిన నాన్న ఒక్కసారి విసుగొచ్చేస్తాడు. ఎందుకురా? అరే మనం ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడేది అమ్మా నాన్నలు సరిగ్గా చూసుకోవడానికే కదరా. మనమే సర్వం అని నమ్మి మన కోసమే ప్రాణాలతో ఉన్న మన అమ్మా నాన్నలను మనం సరిగ్గా చూసుకోకపోతే ఎందుకురా ఈ లైఫ్? ఎందుకురా? అరే మనం అందరం డబ్బు డబ్బు అని డబ్బని కలపడతాం, కానీ అలా డబ్బని కలపడితే చివరికి మిగిలేది కేవలం డబ్బు మాత్రమేరా. డబ్బు మాత్రమే. అమ్మా నాన్నలు ఉండర్రా. అరే ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఏవో కొన్ని కోట్లు సంపాదించేస్తారనో, లేక నా కొడుకు ఏదో పొడి చేస్తాడనో వాళ్ళు ఏం ఆశించర్రా. ప్రతిరోజు అమ్మా తిన్నావా, ఎలా ఉన్నావు, నాన్నగారు మందులు వేసుకున్నారా, బాగున్నారా, చాలరా. ఈ 2 మాటలు చాలరా. ఈరోజు నా కొడుకుతో బాగా మాట్లాడా అని ప్రశాంతంగా గుండెల మీద చేసుకుని పడుకుంటారా. అమ్మ ప్రేమకి నాన్న ఆప్యాయతకి దూరమైన నాలాంటి అనాథకి తెలిసిరా బాధ ఏంటో. అయినా అమ్మా నాన్నలు మనం సరిగ్గా చూసుకుంటే చాలు కాదు, చూసుకోవాలి. ఎందుకంటే అది మన బాధ్యత. ఇప్పటికే లేట్ అయింది, ఇంకా బయలుదేరు.